ఇక్కడ నేనేం చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా! దక్షిణేశ్వర్‌లో నడిచిన నడకకి నా కాళ్ళు అస్సలు పనిచేయకుండా అయిపోయాయండి. ఈ ఎయిర్‌బిఎన్‌బిలో మసాజ్ చైర్ ఉండడం వల్ల నేనైతే బతికిపోయాను. మంచిగా మసాజ్ చేసుకుంటున్నాను. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ ప్లెజెంట్ మార్నింగ్‌ని ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు. నేను మళ్ళీ మిస్ అయిపోతాను హైదరాబాద్ వెళ్తే. అందుకే మళ్ళీ ఒక్కసారి వచ్చి బయట ఇలాగా సన్ రైజెస్‌ని నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్‌గా ఉందో. ఇంక నేనైతే ఈ ఫ్లాట్‌ని రేపటి నుంచి చాలా మిస్ అవుతానండి. నాకు చాలా నచ్చింది ఈ ఎయిర్‌బిఎన్‌బి. మేమైతే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ప్యాక్ చేసేసుకొని అన్నీ రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసామండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే ఉండాలనేసి మేమైతే ఎర్లీగా వచ్చాము. యాక్చువల్‌గా ట్రైన్ అయితే 8:00కి ఉంది. మేమైతే బిఫోరే వచ్చేసాము. ఎందుకు అంటే హడావిడిగా బయలుదేరి ఆ లాస్ట్ మినిట్‌లో టెన్షన్ పడే కన్నా బిఫోరే వచ్చి కూర్చుంటే అయిపోద్ది కదా అనిపించింది. ఎందుకంటే పిల్లలు, లగేజ్ బోలెడంత లగేజ్ ఉన్నది. అవన్నిటితో మేనేజ్ చేయడం చాలా కష్టం. అందుకే 1 అవర్ బిఫోర్ వెళ్ళిపోయి కూర్చుందాము అనేసి అయితే వచ్చేసామండి. మేమైతే ఫలక్నామా టు హైదరాబాద్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. అది హౌడా నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి టెన్షన్ అయితే లేదు. 10 మినిట్స్ బిఫోరే ప్లాట్ఫామ్ పైకి వచ్చైతే ఉన్నది. మేమైతే రిలాక్స్‌గా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా మాది ఎక్కడుంది సీట్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని మేమైతే కూర్చున్నామండి. ఇంకా మేము రేపు మధ్యాహ్నం రీచ్ అవుతాం హైదరాబాద్‌కి. సో పిల్లలతో ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం ఇలాగ లాంగ్ జర్నీ ట్రైన్‌లో చేస్తున్నాము. మేమైతే చేసాం కానీ మా పిల్లలైతే ట్రైన్ ఫస్ట్ టైము ఇంతసేపు కూర్చోవడం. 1 నైట్ జర్నీస్ చేశారు కానీ ఇంతసేపు 1 డే 1 నైట్ అండ్ రేపు ఆఫ్టర్‌నూన్ దిగుతాం హైదరాబాద్‌లో. ఇంతసేపు పిల్లలతో ఎలా ఉంటుంది నాకైతే అస్సలు ఐడియా లేదు. చూడాలండి. అందుకే ప్రీ ప్లాన్డ్‌గా నేనైతే బోలెడన్ని స్నాక్స్, ఫ్రూట్స్, కేక్స్ లాంటివి కొన్నైతే పిల్లలు అడిగినవన్నీ తీసుకున్నాను. కానీ రైల్వే స్టేషన్‌లో కొనేటప్పుడు ఏది పడితే అది మాత్రం కొనొద్దండి. బ్రాండ్‌ని చూసి ఓకే కొనాలా, కొనొచ్చా డిసైడ్ అయ్యే కొనాలి. ఎందుకంటే చూడ్డానికి తెలిసిన ప్యాకెట్ లాగే ఉంటుంది. లేస్ ప్యాకెట్ లాగే ఉంటుంది. కానీ ఆ ప్యాకెట్ పైన లేస్ కాకుండా ఇంకేదో పేరుంటుంది. నేను అవన్నీ చెక్ చేసే తీసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా రైల్వే స్టేషన్‌లో పిల్లల కోసం కానీ, మీకోసం కానీ ఏదైనా కొనుక్కోవాలి అంటే అది ఏ బ్రాండ్‌ది, అది ఒరిజినల్ బ్రాండేనా కాదా ఒకసారి రీచెక్ చేసుకొని అయితే కొనుక్కోండి. ఇంకా లాస్ట్ వీడియో ఎవరైనా చూడలేదంటే ప్లీజ్ అండి ఒక్కసారి నా ఛానల్లోకెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. బాబాధామ్ వీడియోస్, కలకత్తా వీడియోస్, బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని కవర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకున్నారంటే ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి, మీరు చూడొచ్చండి. ఫైనల్లీ కలకత్తా కూడా బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసిందండి. ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. బాబాధామ్ ట్రిప్ కానివ్వండి, కలకత్తా ట్రిప్ కానివ్వండి, చాలా మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నాము. ఇంకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కూడా చూయించుకుంటా ట్రిప్ని ఫినిష్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ టైం వెళ్తాము వస్తాం కానీ ఈసారి మాత్రం ఈ ట్రిప్ మాత్రం నాకు చాలా స్పెషల్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత లాంగ్ ట్రిప్స్లో ఇదైతే నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను అనే అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేసి అడగండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని మీకు మళ్ళీ చెప్పడానికైతే ట్రై చేస్తాను. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం అండి? నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఒక్కొక్క స్టేట్ని క్రాస్ చేసుకుంటూ, ఒక్కొక్క లాంగ్వేజ్ని వినుకుంటూ, ఆ డిఫరెంట్ పీపుల్ని చూసుకుంటూ, వాళ్ళ ఫుడ్ని, వాళ్ళ కల్చర్ని చూసుకుంటూ అలా మెల్లిగా ట్రైన్లో వెళ్తే ఆ మజానే వేరండి. అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ని పిల్లలకు కూడా చేయించాలి అనేసి నా చిన్న కోరిక. సో నేను ఇలాగ ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాగ ట్రైన్ జర్నీ చేయించడానికి నేనైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీని నేను పిల్లలకి చేయిస్తున్నాను. అలాగే నా చిన్నతనం మెమోరీస్ని కూడా నేను మళ్ళీ రీక్రియేట్ చేసుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్ననాటి మెమోరీస్ని రీక్రియేట్ చేసుకుంటూ పిల్లలకి చూయించుకుంటూ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఒక హ్యాపీనెస్ అయితే, ఇంకొక విషయంలో కూడా నేను హ్యాపీగా ఉన్నానండి. ఏంటి అనుకుంటున్నారు కదా? నేనైతే ఇలా ఆలోచిస్తాను. మీరేమనుకుంటారో నాకు చెప్పండి. వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా, చాలా ఎగ్జైటింగ్గా, ఇంకా చాలా హ్యాపీగా అయితే వెళ్తాము. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్ తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుందండి. అందుకే నేనైతే ఎక్కడికైనా కానీ సరే వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళిపోతానండి. కానీ రిటర్న్ ఇంటికి వెళ్ళడం మాత్రం ట్రైన్లోనే వెళ్తాను. ఎందుకంటే ఫ్లైట్లో మళ్ళీ కలకత్తా నుంచి హైదరాబాద్కి రావచ్చు. మహా అంటే ఒక 2-3 అవర్స్లో మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చేస్తాము.
వచ్చిన తర్వాత మళ్ళీ అదే రెగ్యులర్ రొటీన్ మన ఇల్లు, పనులు అవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. అంత ఫాస్ట్‌గా ఏదైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడైతే బావుంటుంది గానీ, రిటర్న్ మళ్ళీ మన ఇంటికి రావడం అంటే కొంచెం అయితే సాడ్‌గా ఉంటుంది కదండీ! అది కూడా ఒక పాయింట్ అండి. నేను రిటర్న్ టికెట్‌ని ట్రైన్‌లో చేసుకోవడానికి మెల్లిమెల్లిగా నా మైండ్‌ని కూడా నేను సెట్ చేసుకుంటాను. ఓకే. ఇంక ట్రిప్ అయిపోయింది. సో, వీ హ్యావ్ టు గో హోమ్. ఇంక ఇంటికెళ్ళి మన పనులు మనం చూసుకోవాలి. ఏమేం చేయాలి ఇంటికెళ్ళాక అవన్నీ ఆలోచించుకుంటూ మెల్లిగా నా మైండ్‌ని కూడా సెట్ చేసుకుంటూ నేనైతే వెళ్ళొచ్చు అనేసైతే అనుకోని ప్రతిసారి నేను ఎళ్ళేటప్పుడు ఫ్లైట్‌లో వెళ్ళిపోతాను. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్‌లోనే రావడానికి ఇంట్రెస్ట్ చూయిస్తాను. ఇంకా తప్పదు అన్నప్పుడు ఫ్లైట్‌లో వచ్చేస్తాను. కానీ ఓకే. ఏం కాదు టైం ఉంది అని అనిపించినప్పుడు మాత్రం ఇలాగ మీరైతే ఎలా చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే నాకు వీలైనంత వరకి ట్రావెలింగ్స్‌లో ఇలాగే చేస్తాను. వెళ్ళడం ఫ్లైట్‌లో, రావడం ట్రైన్‌లో చేస్తాను. అప్పుడు నా మైండ్‌కి కూడా నేను అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. ఓకే. ఇంక ట్రిప్ అయిపోయింది. నువ్వు ఇంటికెళ్తున్నావు. ఇంట్లో ఉన్న పనులేంటి అవన్నీ ఆలోచించుకో. ఇంక రేపటి నుంచి నీ రెగ్యులర్ రొటీన్ స్టార్ట్ అవుతుంది అని నా బ్రెయిన్‌కి నేను చెప్పుకుంటానండి. మాటల్లో పడి యాక్చువల్ విషయం చెప్పడమే మర్చిపోయాను. ట్రైన్ అయితే ఎక్కేసాము. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే ఏదో శాండ్‌విచ్ తినేసాము. ఇంకా ట్రైన్‌లో ఫుడ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదండీ! ఆ ట్రైన్‌లో ఫుడ్ మనం తినలేము. మనం చిన్నప్పుడు ఉన్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదన్న విషయం అయితే తెలిసింది. సో, మేమైతే దగ్గరికి వెళ్ళబోతున్నాము అని అనిపించినప్పుడు కతక్ నుంచి అయితే మేము లంచ్‌ని ఆర్డర్ పెట్టుకున్నామండి. కతక్‌లో ఉన్న రెస్టారెంట్ నుంచి. వాళ్ళైతే మనకి ప్లాట్‌ఫామ్ పైకొచ్చి నిల్చున్నారు. ఆ కతక్ దగ్గర మన ట్రైన్ ఆగగానే మనకు లంచ్ ఇచ్చేశారు. మేము లంచ్ తీసేసుకున్నాము. అలాగే భువనేశ్వర్‌లో మేమైతే స్వీట్స్‌ని కూడా బుక్ చేసుకున్నాము. భువనేశ్వర్‌లో స్వీట్స్ రసగుల్లాస్ కానివ్వండి, ఇంకొకటి ఏంటి చీనా పొడ కూడా మేము బుక్ చేసుకున్నాము. అది కూడా భువనేశ్వర్‌లో ఫేమస్ కదా! ఆ 2 కూడా వచ్చాయి. మేము భువనేశ్వర్‌లో స్వీట్‌ని టేస్ట్ చేసాము. అలాగా మేము ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క డిష్‌ని ఆర్డర్ పెట్టుకొని టేస్ట్ చేసుకుంటూ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ లేక్ కోసము ఎప్పటినుంచో మేము ఎదురు చూస్తున్నామండి. మీరు చూసే ఉంటారు. నేను పూరీ వీడియో పెట్టాను. పూరీకి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఈ చిలికా లేక్ కూడా ఒకసారి విజిట్ చేయాలి అనేసి. కాకపోతే అప్పుడు రెయినీ సీజన్‌లో మేము వెళ్ళడం వల్ల నేనైతే ఈ చిలికా లేక్‌ని చూడలేకపోయాను. కానీ ఇప్పుడు ఇలాగ ట్రైన్‌లో నేను చూస్తున్నానండి. డైరెక్ట్‌గా చూసుంటే ఇంకా బావుంటుండే. కానీ ఇట్స్ ఓకే. ఏం కాదు. ఇలాగైనా గాని సరే నేను చిలికా లేక్‌ని చూశాను. అది ఎంత పెద్దగా ఉంటుందో గూడా ఇలా ట్రైన్ జర్నీ చేయడం వల్ల నాకైతే తెలిసిందండి. కాల్కటా నుంచి మమ్మల్ని హైదరాబాద్‌కి సేఫ్‌గా తీసుకొచ్చినందుకు ఆ ట్రైన్‌కి మంచిగా థ్యాంక్ యూ చెప్పి, బాబాయ్ చెప్పేసి ఇంక మేమైతే క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. హైదరాబాద్‌లో ఇంకా వేడిగా ఉందండి. కాల్కటాలోనే వేడి అనుకున్నాము. ఇక్కడ ఇంకా వేడిగా అనిపిస్తుంది నాకైతే. ట్రిప్ అయితే హ్యాపీగా ఫినిష్ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే హ్యాపీగా ఇంకా చాలా సేఫ్‌గా ఎళ్ళేటప్పుడు నేను దేవుడికి ఒక్కటే చెప్పుకున్నాను. చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నాను 15 డేస్ ట్రిప్ కోసము. పిల్లలకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకో అని ఆ దేవుడికైతే చెప్పుకొని వెళ్ళానండి. ఆ దేవుడి దయ వల్ల పిల్లలకు కానీ, మాకు కానీ ఏ హెల్త్ ఇష్యూస్ అవ్వకుండా సేఫ్‌గా వెళ్ళి సేఫ్‌గా అయితే హైదరాబాద్‌కి రీచ్ అయిపోయాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేసుకున్నారంటే ఫర్దర్‌గా పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకి వస్తాయి. మీరు చూడొచ్చు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తానండి. అప్పటి వరకు సీ యూ. బాయ్.